సో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ డే. సో ఇప్పుడు మనం అరకుపోతున్నాం టిఫిన్ చేయడానికి. సో ఇంకా స్టార్ట్ అవుతాం. ఇప్పుడు అందరు రెడీ అయిపోయారు. ఇదిగో అన్నయ్య బైక్ క్లీనింగ్, కుమార్ రెడీ, రండా రెడీ, ఆల్ ఆర్ రెడీ. గైస్ అలా చూడండి, అక్కడ ప్లాస్టిక్తో చేశారు డైనోసార్ని. ప్లాస్టిక్ బాటిల్స్ని బాగా యూజ్ చేస్తున్నారు బాబు. చిన్ని వాళ్ళ అమ్మమ్మల ఊరు గైస్ ఇది. ఇక్కడికి వచ్చామన్నమాట వాళ్ళని కలడానికి. ఒక చిన్న విలేజ్ అనమాట, చూపిస్తాను చూడండి. మీకు చూసిన పనస గైస్ నాకు తెలిసి ఇప్పుడు మనకు వైజాగ్లోని విజయనగరం వేడి చంపేస్తుంటే ఇక్కడ ఎంత ఎండగున్నా చల్లగా ఉంది గైస్. చెప్పు చెట్లు వల్ల మనకి డోర్లు గట్రా బాలు ఫ్రెండ్స్. వేరే హాయ్ చెప్పండి రా. నేచర్ ఎంజాయ్ చేస్తాను. అందరూ బాగానే కూర్చున్నారు, మావాడు మాత్రం గడ్డి చూడండి. సో గైస్ ఇప్పుడైతే మేము ఒక ఓపెన్ ఫీల్డ్స్కి వచ్చాం. ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాం, పనస చెట్టు కింద. చూడండి అక్కడ పనసకాయలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి లేదు. సో ఇక్కడ ఇలాగ ప్రశాంతంగా కూర్చున్నాం మేము అందరం. పిచ్చి పట్టింది కదా, షేడ్ చేయాలి తెలియక అలగవుతున్నాడు. ఆ విలేజ్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. ఇప్పుడు మేము పైన్ ట్రీస్కి వెళ్తున్నాం. ఒకసారి నా ముందున్న వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, లొకేషన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మేము పైన్ ట్రీకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి కలుపుతాం. గైస్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొంచెం దూరమే. అక్కడ వెళ్ళాక అక్కడ కూడా చూపిస్తాం మొత్తం బ్యూటిఫుల్గా. సో వెళ్దాం పదండి. సో గైస్ ఇదే అరకు పైన చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దామే. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, తీసుకుందాం బాగా. 160యా అయిపోయింది. గైస్ వీళ్ళు స్టఫ్ కొనడానికి వెళ్తున్నారు తినడానికి. గైస్ పార్క్ ఎంటర్ అవ్వడానికి పర్ పర్సన్ 40 రూపీస్. నేచర్ని కొనేసారు వీళ్ళు. గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది ట్రెడిషనల్ డ్యాన్స్ దింసా. అది ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేశాక చూపిస్తా. వింటేజ్ డాన్స్ గైస్ కిందిసారి వచ్చినప్పుడు అయితే ఇవేవి అంతగా డెవలప్ అవ్వలేదు. 2 years బ్యాక్ వచ్చాం కదా కిందిసారి. ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ చేశారు, చూస్తున్నారు కదా. ఫోటోషూట్ అవుతుంది గైస్ అక్కడ. అది చూస్తున్నారు వాళ్ళు, అక్కడ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ అది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ పైన్ ట్రీస్. సో ఇప్పుడు మేము ఇక్కడ స్టఫ్స్ ఇచ్చాం కదా, ఇవి దీంతో కొన్ని డిజైన్స్ కూడా చేస్తారనమాట. బట్ మనకి తెలీదు. ఇది పైన్ ట్రీ ఏమంటుంది, ఏమంటారు తెలియదు. బట్ పైన్ ట్రీ ఫ్రూట్ అనుకోండి అంతే. సో అందుకే ఇది పైన్ ట్రీ పార్క్. గైస్ మీకు ఇందులో చెప్పాను కదా పైన్ ఫ్రూట్ అని. దీన్ని ఇదంట ఎర్త్లోనే ఓల్డెస్ట్ ట్రీ అంట. చూడండి ఇక్కడ పైన్ ట్రీస్ ఆర్ అమాంగ్ ద ఓల్డెస్ట్ ట్రీ ఆన్ ద ఎర్త్. ఇది 200 million years నుంచి మన ఎర్త్లో ఉందంట. దీని పేరేటో తెలియదు, బట్ చూడడానికి ఇలా ఉంటుంది. కనిపిస్తుంది కదా మీ కెమెరాలోని. సరే రండి అటల్లో. ఇక్కడ ట్రైన్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే కాషన్ బోర్డు పెట్టారు, ఓన్లీ 10 members ఎంట్రీ అంట.
పర్లేదు ఎంతమంది ఎక్కినా అలాగే పెడతారు. చూద్దాం నేను చూసారు కదా, ఇది ఇక్కడ మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి బాగా కట్టారనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది అలా చిన్నగడ అల్లగడ చూడండి. అంతేనా? డిప్రెషన్ కాదు, జస్ట్ నేచర్ ఎంజాయ్ చేస్తాం. జస్ట్ నేచర్ ఎంజాయ్ చేస్తాం గైస్. గంటలో 45 నిమిషాలు దీనికే అయిపోతుంది గైస్ ఈ ఫోటోలు తీసుకోవడానికి. ఆడ ఫోజ్ చూడండి ఒకసారి. రండా స్టైలా? గాయస్ మీరు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ అరకు ట్రైబల్స్ క్యాస్ట్ ఉంది కదా, అక్కడ ఎవరెవరు ఎన్ని క్యాస్ట్లు ఉంటాయో అందరి పేర్లు అక్కడ ఉన్నాయన్నమాట. ఒకసారి చూపించాను. అంటే మేజర్ క్యాస్ట్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేర్లు అనమాట అది. అప్పుడైతే అక్కడ క్యాంపింగ్ టెంట్స్ వేశారనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అది వింటర్ కాబట్టి క్యాంపింగ్ టెంట్స్ వేశారు. ఇక్కడ లేదనమాట. ఇప్పుడు అంతగా ఎవరు రారు కాబట్టి ఆ క్యాంపింగ్ టెంట్స్ వేయలేదన్నమాట. గాయస్ ఇప్పుడు మీకు ట్రైన్ వస్తే బాగుంటుందని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా గైస్, ట్రైన్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సన్సెట్ అనేది అక్కడ అవుతుంది. సన్సెట్ అయినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో గైస్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏదో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మొత్తం బాగా డెవలప్ చేస్తున్నారు. ముందు మీదకి ఇప్పుడు వచ్చినప్పుడు బాగా డెవలప్ చేశారు, ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. చూసారు కదా, మొత్తం చుట్టూరు పైన తీసే మొత్తం. సో గైస్ ఇదే ఇక్కడ కెఫే ఉంది కదా, ఇది కెఫే అనమాట ఇక్కడ. సో చూడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ దింసా అవుతుంది, అక్కడికి తీసుకెళ్తాను మీకు. ఇది ఒకటి ఇందాక ఎక్కాం కదా పైకి, అలాంటిది ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫైనల్ వ్యూ మొత్తం పార్క్ది. అది ఎంట్రన్స్, అది ఎండింగ్ అనమాట. ఇక్కడ కెఫే, ఏదో వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇదే పార్క్ అంతా, అంతే, ఇంకేం లేదు. అటువైపు చిన్న ఫోటోషూట్ బూత్స్ ఉన్నాయి, అంతే, ఇంకేం లేవు. గైస్ ఇప్పుడు దింసా డాన్స్ స్టార్ట్ చేశారు, చూపిస్తానన్నా కదా, పదండి ఒకసారి అలా చూద్దాం. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట, చూపిస్తాను చూడండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదంతా ఫోటోషూట్ ఏరియా అనమాట. అక్కడ మంచిగా మీరు ఫోటోషూట్స్ అంటే పెళ్ళిళ్ళకి వేరే వాటికి వీడియోలు తీసుకోవడానికి ఉంటాయి కదా, వాటికైతే ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. స్పెషల్గా 5000 అనుకుంటాను నేను చూసినప్పుడు. అయితే మీరు వాళ్ళు అంటే మనకు నచ్చినప్పుడు ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి మనం పే చేయాలన్నమాట, అది మ్యాటర్. ఇక్కడ చూసారు కదా, అంత చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అనమాట. సో చూసారు కదా, సడన్గా ఇప్పుడు మన క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. ఎండ మొత్తం పోయేసి కొంచెం క్లౌడీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, అటు ఎండ ఉంది, ఇటు ఎండ లేదు. చూసారా, మొత్తం క్లైమేట్ అంటే ఇప్పుడు నెమ్మదిగా చేంజ్ అయిపోతుంది. అంత వేడైతే ఏం లేదు. సో గైస్ మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా బాగుంది వ్యూ మాత్రం. చూసారు కదా, అక్కడ రైల్వే ట్రాక్, ఆ పక్కన చుట్టూరు కొండలు, ఈ పక్కన పైన్ ట్రీస్, చాలా బాగుంటుంది. వింటర్లో అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారనమాట. ఇక్కడ చుట్టూరు టెంట్స్ ఉంటాయి. ఒకసారి మీరు కనుక వింటర్లో ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఒకసారి మీ లైఫ్ టైంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది, అరకు అనేది.
మేబీ ఒక ట్రైన్ వస్తుంది, ఒకవేళ వీలైతే మీకు చూపిస్తాను అది. గాయ్స్ మీరు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో చూడండి. అక్కడ ట్రైన్ వస్తుంది, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ అసలు వ్యూ చూడండి. ఇదే మీరు ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ సన్సెట్ అవుతుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ మీకు అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మీకు ఇక్కడ ఎంతసేపు ఉన్నా ప్రాబ్లం లేదు, అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో గైస్ సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు సడన్గా వర్షం పడుతుంది ఇక్కడ. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ అక్కడ చిన్న పాట్ దగ్గర ఎండ ఉంది. ఇప్పుడు సడన్గా వర్షం పడిపోతుంది ఇదంతా. ఇప్పుడు మేము ఇక్కడికి ఫాస్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. గాయస్ ఇప్పుడు మరి తినేసాం, ఇంకా ఇప్పుడు మరి విజయనగరంకి స్టార్ట్ అయిపోతున్నాం. సో బ్యాగ్స్ ఆర్ రెడీ అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అనమాట విజయనగరంకి. గాయస్ ఇప్పుడు మేము గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. వ్యూ చూపిస్తాను చూడండి. గైస్ ఇప్పుడు ఇందులో వ్యూ పాయింట్ చూసాం కదా, ఇది అనదర్ వ్యూ పాయింట్ చూడండి. ఇది ఇక్కడ మ్యాక్సిమం ఎవరు రారు, ఎందుకంటే అవన్నీ డూప్లికేట్గా గట్టిగా ఉండవు అన్నమాట, అందుకే రారు. బట్ మనం వెళ్తాం కదా, చూసారు కదా అలాగా. ఒకసారి ఆ సౌండ్ వినండి. గైస్ ఇప్పుడే మేము ఎస్కోట రీచ్ అయ్యామన్నమాట. ఎస్కోట నుంచి ఇప్పుడు డైరెక్ట్గా విజయనగరం. సో గాలి కొట్టిద్దామని ఇక్కడ ఉన్నాం. గైస్ ఇది మనమాట మనమే కొట్టుకోవాలట. మాకు ఇది అసలు కొట్టడమే రాదు, వీడు కొడుతున్నాడు చూడండి. టైర్ కేజీని అయితే మధ్యలో అయిపోద్ది గైస్ సంగతి. ఈ రీడింగ్ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు గైస్. ఇది గాలి ఎక్కిందో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఈ రీడింగ్స్ ఏంటో కూడా తెలియదు, ఏదో కొడుతున్నాం అంతే. పెట్రోల్ కొట్టించాం ఇప్పుడే, ఇంకా డైరెక్ట్గా విజయనగరంకి వెళ్ళిపోవడమే. నైట్ కలుపుతాం. సో గైస్ నిన్నైతే 6 అయిపోయింది అనమాట ఎస్కోటి నుంచి విజయనగరం వచ్చేసరికి. సో మరి వచ్చేసి బాగా రెస్ట్ తీసుకున్నాం. సో హోప్ మీరు అందరూ 3 చాప్టర్స్ చూసారని అనుకుంటున్నా. చూడకపోతే ఐ కార్డ్లో పెడతా, వెళ్ళి చూడండి. సో దట్స్ ఫర్ టుడే. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.